హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల సమస్యలపై పోరుబాట సంచలనం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో పోరుబాట పట్టారు. తమ హక్కులకు సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలాగా వారు నిరసనలు చేపడుతున్నారు. వివిధ శాఖల ఉద్యోగులు విడతల వారీగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ సమస్యల పరిష్కారానికి పకడ్బందీగా ఉద్యమిస్తున్నారు. హెల్త్ సెక్రటరీల ధర్నా. గ్రామ వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీ గ్రేడ్ 3 ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20న విజయవాడలో ధర్నా చేయాలి అని అయితే నిర్ణయించుకున్నారు. సో ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ పనులు మాత్రమే తమతో చేయించాలని వీరైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్‌కు గ్రామ వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు నోటీసులు అందజేశారు. అధికారుల సమన్వయం లేకపోవడం వల్ల ఇతర శాఖల పనులు కూడా తమపై మోపుతున్నారు అనే ఆరోపణలున్నాయి. పంచాయతీరాజ్ అధికారులు, సచివాలయాల అడ్మిన్‌లు ఒత్తిడి తేవడంతో విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని హెల్త్ సెక్రటరీలు వెల్లడించారు. సమస్య పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇకపోతే అంగన్వాడీ ఉద్యోగుల ఆందోళనలు కూడా అండి. సో ఇదే తరహాలో అంగన్వాడీ ఉద్యోగులు కూడా తమ సమస్యల కోసం విజయవాడలో ధర్నా నిర్వహించారు. వీరి ప్రధాన డిమాండ్‌లు చూసుకున్నట్లయితే వేతనం, కనీస వేతనం పెంపండి. 26,000కు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రాట్యుటీ చెల్లింపు హామీ ఇచ్చినట్టుగా గ్రాట్యుటీ అమలు చేయాలనైతే కోరుతున్నారు. మినీ అంగన్వాడీల అప్‌గ్రేడేషన్. మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా మార్చేందుకు జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ జోక్యాన్ని అరికట్టాలి. హెల్పర్ల పదోన్నతులకు సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలని కోరుతున్నారు. సంక్షేమ పథకాలు, అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగులుగా అయితే గుర్తించకుండా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతున్నారు. మరణాంతరం సాయం. సో విధిలో ఉండి అంటే డ్యూటీలో ఉండి మరణించిన వారందరికీ కూడా సర్వీస్‌లో ఉండి మరణించిన వారికి 20,000 మట్టి ఖర్చులు ఇవ్వడంతో పాటుగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ బిల్లుల విడుదల. టీఏ బిల్లులు, ఇతర పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరుతున్నారు. ఐటీ ప్రాసెస్ మార్పులు. అన్ని యాప్‌లను కలిపి ఒకే యాప్‌గా మారుస్తూ పనిభారం తగ్గించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఖాళీ పోస్టుల భర్తీ. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెనూ ఛార్జీల పెంపు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఇచ్చే భోజనం నాణ్యత మెరుగుపరిచేందుకు మెనూ ఛార్జీలను పెంచాలని కోరుతున్నారు. ఉచిత గ్యాస్ సరఫరా. అంగన్వాడీలకు ఉచిత గ్యాస్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ లీవ్ వేతనంతో కూడిన కనీసం 3 నెలల మెడికల్ లీవ్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ప్రీ స్కూల్ పిల్లల సంక్షేమం. 5 ఏళ్ల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేలాగా చర్యలు తీసుకోవడంతో పాటుగా సాయంత్రం స్నాక్స్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఒక్కొక్కరిగా తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హెల్త్ సెక్రటరీలు, అంగన్వాడీ ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతుండటంతో ప్రభుత్వం తక్షణమే స్పందించి వీరి సమస్యలకు పరిష్కారం చూపించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల నిరసనలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల ఆందోళనలు, డిమాండ్ల సాధన కోసం ఉధృతమైనటువంటి ఉద్యమం చూస్తున్నాము.